హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రోజు నుంచి ఏ చోట నీ ఉన్నా నీ వైపే వస్తున్నా మంచి లవ్ స్టోరీ అండి మన ఛానల్లో వస్తుంది. సో ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఈ స్టోరీలో ఈ పార్ట్కి వెళ్ళిపోదాం. నా ప్రియతమ పార్ట్ 47. సునీతతో మాట్లాడుతుంది సంయుక్త. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడు సునీత, నిన్ను వద్దు అనుకున్న కూతురు గురించి బాధపడుతూ ఇలా తిండి తిప్పలు మానేసి కూర్చుంటే వెళ్ళిపోయిన మైత్రి తిరిగి వస్తుందా అని అడిగింది సంయుక్త. అది రాదు అని నాకు తెలుసక్క, కానీ నా మనసుకి తెలియడం లేదు. అనుక్షణం అది చేసిన పనిని తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంది ఈ పిచ్చి మనసు అని అంది సునీత. బాగానే ఉంది సునీత, నిన్ను కాదు అని వెళ్ళిపోయిన కూతురు గురించి నీ మనసు బాగానే బాధపడుతుంది. మరి నీ కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురు గురించి నీ మనసు బాధపడడం లేదా అని అడిగింది సంయుక్త. ఆ మాటతో సంయుక్త కళ్ళలోకి సూటిగా చూసింది సునీత. చూడు సునీత, మైత్రి తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళింది అంటే అతనితో తను సంతోషంగానే ఉంటుంది అని తను నమ్మింది. అందుకే మనల్ని అందరినీ వద్దు అనుకుని అతనితో వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు తన గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ మైథిలి అలా కాదు కదా. మనందరి పరువు కోసం తన జీవితాన్ని బలిపెట్టింది. ప్రతి ఆడపిల్ల తన భర్త మనసులో తను తప్ప మరొక స్త్రీ ఉండకూడదు అనుకుంటుంది. తన భర్త మనసులో తనకంటే ముందు మరో అమ్మాయి ఉంది అని తెలిస్తే అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో నీకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు అని అనుకుంటున్నాను అంది సంయుక్త. దాంతో సునీత కళ్ళ నుండి కన్నీరు బొట్లు బొట్లుగా జారుతూ ఉంది. ఇప్పుడు ఒక తల్లిగా నీ అవసరం మైత్రి కన్నా మైథిలికే ఎక్కువ ఉంది. తన జీవితం కూడా నీ జీవితంలా కాకూడదు అంటే నువ్వు ముందు నీ మనసుని స్థిమితపరచుకుని ఆ తర్వాత మైథిలికి తోడుగా ఉండు. తనకి ఒక ధైర్యంగా నిలబడు. తన జీవితాన్ని తనే సరిదిద్దుకునే విధంగా తనని సరైన దారిలో నడిపించు అని అంది సంయుక్త. ఆమె అన్న మాటలు నిజమే అనిపించడంతో అవునక్క, నువ్వు చెప్పింది నిజం. మైథిలి జీవితాన్ని నా జీవితంలో ముళ్ళబాటగా ఎట్టి పరిస్థితుల్లోనూ మారనివ్వను. తనకు నేను తోడుగా ఉంటూ తనకు ఒక ధైర్యంగా నేను మారతాను అని కళ్ళనీళ్లు తుడుచుకుని ప్లేట్లో భోజనం వడ్డించుకుంది సునీత. అది చూసి చిన్నగా నవ్వి, అవును, నా కోడలు కాని కోడలు భోజనం చేసిందా లేక ఇంకా నా కొడుకు మీద కారాలు మిరియాలు నూరుతూ కూర్చుందా అని అడిగింది సంయుక్త. ఆ పిల్ల అసలు ఆ గది వదిలి బయటికి వస్తేనే కదా తినడానికి అని అంది సునీత. ఈ పిల్లలేంటో ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని అనుకుంటూ ప్లేట్లో భోజనం వడ్డించుకుని తనీషా రూమ్ వైపు వెళ్ళింది సంయుక్త. క్రీమ్ కలర్ పట్టుచీర కట్టుకుని గ్రీన్ కలర్ స్టోన్ తో మెరిసిపోయే జ్యువెలరీ సెట్ పెట్టుకుని తలలో మంచి సువాసన వచ్చే మల్లెపూలు పెట్టుకుని శోభనం పెళ్లి కూతుర్లా రెడీ అయిన మదిరి కళ్ళల్లో భయం క్లియర్గా కనిపిస్తుంది. టెన్షన్తో ఆమె అరిచేతుల్లో చెమటలు పట్టేస్తున్నాయి. అంకిత్ అస్సలే మూర్ఖుడు. ఇలా నేను ఆ గదిలో అడుగు పెడితే పక్కాగా నన్ను చంపేస్తాడు అని మనసులో అనుకుంటూ ఉన్న ఆమె రూమ్లోకి ఆదమ్మ వచ్చి, అయ్యిందా అమ్మాయి గారు అంటూ పాల గ్లాస్ ఆమె చేతిలో పెట్టింది. ఆమెను భయంగా చూస్తూ, ఏదో నీ మాట విని లైఫ్లో ఫస్ట్ టైం సాహసం చేస్తున్నా, నాకేమీ కాదు కదా అని దిగులుగా అడిగింది మైథిలి. ఏమీ కాదమ్మా, నేను గది బయట ఉంటాను కదా. అంకిత్ బాబు మిమ్మల్ని ఏమైనా అంటే ఆదమ్మా అని ఒక్క కేక వేయండి చాలు, మీకోసం పళ్ళు పగల కొట్టుకునైనా సరే లోపలికి వచ్చేస్తాను అని అంది ఆదమ్మ. ఎందుకు, నాతో పాటు నువ్వు కూడా చావడానికా అని అడిగింది మైథిలి. ఏంటమ్మా శుభమా అంటూ కార్యం గదిలోకి వెళుతూ చావు అంటారు అని అంది ఆదమ్మ. వెళ్ళేది కార్యం గదిలోకి అయినా అక్కడ మొగుడు రూపంలో యముడు యమపాసం పట్టుకుని ఉన్నాడు. ఆ గదిలో అడుగు పెడతాను కానీ తిరిగి వస్తానన్న గ్యారంటీ లేదు
అని అంది మైథిలి. అబ్బా, మీ అనుమానాలన్నీ పక్కన పెట్టి ముందు పదండమ్మా అని మైథిలిని తీసుకువెళ్లి అంకిత్ గదిలోకి తోసి తలుపు మూసింది ఆదమ్మ. మయూర్ని తిట్టుకుంటూ ఉన్న తనీషా రూమ్లోకి భోజనం ప్లేట్ పట్టుకుని వచ్చింది సంయుక్త. ఆమెను చూసి, మీరెందుకు వచ్చారు? మీ కొడుకేమీ ఇక్కడ లేడు, ఆయన గారు ఇంకా రాలేదు అంది తనీషా. నేను నా కొడుకు గురించి రాలేదు, నా కోడలు గురించి వచ్చాను అని అంది సంయుక్త. ఇక్కడ మీ కోడలు కూడా లేదు అంది తనీషా. మరి నా ముందు ఉన్న ఈ రాక్షసి ఎవరు అని అడిగింది సంయుక్త. ఏంటి, మీ కంటికి నేను రాక్షసిలా కనిపిస్తున్నానా అని కోపంగా అరిచింది తనీషా. 2 గంటల నుంచి గ్యాప్ లేకుండా నా ముద్దుల కొడుకుని తిట్టుకుంటూనే ఉన్నావు కదా, మరి నేను రాక్షసి అనక ఇంకేమనాలి అని అడిగింది సంయుక్త. నేను ఒట్టి తిట్లతోటే సరిపెడుతున్నాను, కానీ మీ కొడుకు నన్ను చూస్తేనే చాలు తన చేతికి పూనకం వచ్చినట్లు నా చెంపలపై దరువు వేస్తూనే ఉంటున్నాడు. చూడండి, అతను కొట్టిన దెబ్బకి నా చెంప ఎలా వాచిపోయిందో. ఇప్పటి వరకు మా డాడీ కూడా ఎప్పుడు నన్ను ఇంతలా కొట్టలేదు తెలుసా అని ఎక్కిళ్ళు పెడుతూ అంది తనీషా. ఆమెను అలా చూసిన సంయుక్తకి కూడా జాలి వేసింది. దుర్మార్గుడు, ఎంత కోపం వస్తే మాత్రం మరీ ఇంతలా కొడతాడా? వాడి సంగతి నేను చూస్తానులే, కానీ ముందు నువ్వు భోజనం చెయ్యి అని అంది సంయుక్త. నాకేమీ వద్దు అని మొహం తిప్పుకుంది తనీషా. అయ్యో పిచ్చి పిల్ల, ఎవరి మీద కోపంతో భోజనం మీద అలుగుతారా? చెప్పు, వాడిని తిట్టడానికైనా నీకు ఓపిక ఉండాలి కదా పిల్ల అంటూ అన్నం కూరతో కలిపి తనీషా నోటి దగ్గర పెట్టింది సంయుక్త. కదా, అసలే బాగా ఆకలి కూడా వేస్తుంది అని సంయుక్త చేతిలోని ముద్దని నోటితో అందుకుంది తనీషా. ఆమెను చూసి పిచ్చి పిల్ల అని మనసులో అనుకుని తనీషకి భోజనం తినిపిస్తూ ఉంది సంయుక్త. అప్పుడే డ్యూటీ నుండి వచ్చి ఆ దృశ్యం చూసి షాక్ అయ్యాడు మయూర్. అద్వైత్ అన్న మాటలు గుర్తు వస్తూ ఉంటే అతన్ని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది మైత్రికి. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ పై స్క్రోల్ అవుతూ ఉన్న మనోజ్ఞ పేరు చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి. ఎందుకేమను పదే పదే నాకు కాల్ చేస్తున్నావు? ఎప్పుడు నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర ఏమీ సమాధానం లేదే. ఉన్నా అది నీతో చెప్పే పరిస్థితిలో నేను లేను మను. సో సారీ అని అనుకుంటూ కాల్ కట్ చేసింది మైత్రి. ఆమె అలా కాల్ కట్ చేయడంతో మళ్ళీ కాల్ చేసింది మనోజ్ఞ. మళ్ళీ వస్తున్న కాల్ని చూసి కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి ఏవో ఆలోచనలో పడిపోయిన మైత్రి దగ్గరికి వచ్చాడు చిన్ను. ఆ బాబుని చూసి మొహం పక్కకు తిప్పుకుంది మైత్రి. భయంగా ఒక్క అడుగు వేస్తూ వెళ్లి మైత్రి ముందు నిలబడ్డాడు చిన్ను. అయినా కూడా ఆ బాబు వైపు చూడకుండా కోపంగా ఉంది మైత్రి. ఆమె గడ్డం పట్టుకుని ఆమె మొహం తన వైపు తిప్పుకుని, మమ్మీ, నేనంటే నీకు ఇష్టం లేదా అని అడిగాడు చిన్ను. అతని కంటి నుండి రాలుతున్న కన్నీరుని చూసి మైత్రి మనసు కరుగుతుంది. నేను చాలా గుడ్ బాయ్ని మమ్మీ, అస్సలు అల్లరి చేయను, నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టను, బుద్ధిగా ఉంటాను, నన్ను వదిలి వెళ్ళొద్దు మమ్మీ ప్లీజ్ అని దీనంగా మొహం పెట్టుకుని అన్నాడు చిన్ను. అతని మొహం చూసి ఎక్కువసేపు కోపం నటించలేక ఆ బాబుని హత్తుకుంది మైత్రి. ఆమె మెడ చుట్టూ తన చేతులు వేసి బిగించి పట్టుకుని ఐ లవ్ యూ మమ్మీ అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు చిన్ను. వారిద్దరిని చూసి ప్రశాంతంగా మారిన మనసుతో వారి దగ్గరికి వెళ్ళి, చిన్ను ఇట్రా అంది రాజేశ్వరీదేవి. నేను రాను నాని, నేను మమ్మీ దగ్గరే ఉంటాను అని అన్నాడు చిన్ను. మమ్మీ ఇంకా భోజనం చేయలేదు నాన్న, తనని నువ్వు ఇబ్బంది పెట్టకూడదు, నా బంగారు తండ్రి కదూ, రాకన్నా అని అంది రాజేశ్వరీదేవి. అయితే మమ్మీ భోజనం చేసిన వెంటనే మమ్మీ దగ్గరకు వచ్చేస్తాను, నేను ఈరోజు మమ్మీ దగ్గరే పడుకుంటా అని అన్నాడు చిన్ను. సరే అని నవ్వుతూ అంది రాజేశ్వరీదేవి. ఆమె అలా అనడంతో ఆమె దగ్గరికి వెళ్ళాడు చిన్ను. అతన్ని దగ్గరికి తీసుకుని ఆమె బయటికి వెళ్ళాక ఆ గదిలోకి వచ్చింది లావణ్య.
ఆమె చేతిలో చీర పువ్వులు చూసి విరక్తిగా నవ్వుకుంది మైత్రి. మేడం, ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుని రెడీ అవ్వమన్నారు పెద్ద మేడం గారు అని అంది లావణ్య. సరే అన్నట్లు తల ఊపింది మైత్రి. చాలా భయంగా అంకిత్ గదిలో అడుగుపెట్టింది మైథిలి. అసలే చిరాకులో ఉన్న అంకిత్కి ఆమెను అలా చూసి బీపీ హై అయింది. పాపం మైథిలి పరిస్థితి ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రోజు నుండి ఈ ఛానల్లో వస్తున్న ఏ చోట నీవున్నా నీ వైపే వస్తున్న స్టోరీని అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. మంచి లవ్ స్టోరీ, తప్పకుండా వినండి. బాయ్.